वजीर आला रेवंत रेड्डी ने आज जिले करीमनगर के मुख्तलिफ इलाकों में कांग्रेस उम्मीदवारों के हक में इंतखाबी मुहिम चलाई। करीमनगर पहुंचने के बाद वजीर आला रेवंत रेड्डी ने चौपादंडीज असेंबली हल्के में कई तरक्याती कामों का इफ्तिताह किया। इसके बाद रेवंत रेड्डी ने इलाके में मुनक्किदा अवामी जलसे से खिताब किया। अपने खिताब के दौरान वजीर आला रेवंत रेड्डी ने साबिक वजीर आला केसीआर पर सख्त तनकीद की और कहा कि बीआरएस हुकूमत ने इलाके की तरक्की के लिए 150 करोड़ रुपये मंजूर किए थे मगर जारी नहीं किए। उन्होंने कहा कि कांग्रेस हुकूमत अवाम की फलाह व बहबूद के लिए काम कर रही है। టీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు, ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు, అత్యధిక అభివృద్ధి, అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి. బండి సంజయ్ గారు, మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి. మీకు వాళ్ళకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను, కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. रियासती वजीर पूनम प्रभाकर ने जिले सिद्दीपेट के हुस्नाबाद म्युनिसिपल इंतखाबात के पेश नजर कांग्रेस उम्मीदवारों के हक में इंतखाबी मुहिम चलाई। इन्होंने ऑटो चलाते हुए हुस्नाबाद पहुंचे। रास्ते में कांग्रेस कार्यकर्ताओं ने रियासती वजीर का इस्तकबाल किया। इसके बाद रियासती वजीर ने अवाम से अपील की कि वो कांग्रेस के उम्मीदवारों को वोट देकर इलाके की तरक्की और अवामी फलाह के लिए हिमायत करें। पूनम प्रभाकर ने कहा कि कांग्रेस पार्टी ने हमेशा अवाम की भलाई के लिए काम किया। रियासती वजीर ने अवाम से वादा किया कि बलदी इंतखाबात में पार्टी की जीत के बाद हुस्नाबाद म्युनिसिपालिटी में तरक्याती मंसूबे और बुनियादी सहूलियात की फराहमी में कोई कसर बाकी नहीं रखी जाएगी। పోషాగుడి పాతది కొత్త మంచి అవుతుందా? ఎల్లమ్మ చెరువు బాగా అయిందా? రోడ్లు బాగా అవుతున్నాయా? దవాఖాన కొత్తది కడుతురా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? బస్సులో ఫ్రీ పోతురా? ఇందిరమ్మ ఇల్లు 40 వచ్చినాయి, 10 ఏళ్ళలో ఒకటి రాలే, ఇంకా మిగతా ఇల్లు ఇందిరమ్మ నేనే ఇస్తా కదా. అవునా? అందరు చీరలు వచ్చినాయా? మొన్న రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకొకరికి రానోళ్ళరా? ఇంత 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 గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే, సన్న బియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తారు, ఇప్పుడు సన్న బియ్యం. చూడు, ఒక్కసారి ఆలోచన చేయండి. సంపత్తో పనిచేయించే బాధ్యత నాది. నేను మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇక్కడ హుస్నాబాద్ అంటే కొద్దిగా 7 వేల మాది హుస్నాబాద్ అంటే ఇంత గౌరవం పెరిగిందంటే చేసినా కదా. అందుకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను కొత్త బిచ్చగాళ్ళ కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏమంటారు అంటే, నేను कामारेड्डी में म्युनिसिपल कॉर्पोरेशन के इंतखाबात की तशहीरी मुहिम जोरों शोर से चल रही है। कामारेड्डी के वार्ड नंबर 2 के कांग्रेस उम्मीदवार जाधव मोतीलाल ने पार्टी कारकुनों के साथ मिलकर इलाके में मुहिम चलाई और इसी दौरान उन्होंने घर घर जाकर उन्हें वोट देने की भी अपील की। वार्ड उम्मीदवार जाधव ने अवाम से वादा किया कि वो पीने के पानी की सप्लाई, ड्रेनेज, सड़कों की तामीर व दीगर मसाइल को तरजीही बुनियादों पर हल करेंगे और इसके अलावा वो सफाई पर भी खुसूसी तवज्जो देंगे। साथ ही उन्होंने स्ट्रीट लाइट के मसाइल को भी मुस्तकिल तौर पर हल करने की यकीन दहानी कराई। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే। నా పేరు మోతీలాల్, నేను 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని, కాంగ్రెస్ క్యాండిడేట్ ని. ఇక్కడ మన రామేశ్వరం విలేజ్ లో తాగునీటి వ్యవస్థ సమస్య చాలా ప్రజలకు ఇబ్బంది ఉంది. దానికి పరిశీలించే బాధ్యత నాది. ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు గతంలో వేశారు, వాళ్ళు మోటార్ లేవంటున్నారు. ఎలక్షన్ కాగానే మోటార్ ఇప్పించి
మోటార్ వేయించి అందరికీ అందుబాటులో నీళ్లు తీసుకొస్తా. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, ఆ వాటర్ ప్లాంట్ లో కూడా ఏదైతే సమస్య ఉందో దానికి కరెంట్ బిల్ వ్యవస్థ కావచ్చు, దానికి ఉన్న పాత డ్యూ బకాయిలు కావచ్చు, అవన్నీ తీర్చి ప్రజలకు ఆ మంచినీటి సదుపాయం కల్పిస్తా. ఇంకోటి ఏంటంటే పిల్లలకు చదువు విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చదువు విషయంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్లలో ప్రహరీ గోడలు కావచ్చు. मेदक में म्युनिसिपल इंतखाबात को लेकर अवाम में जोश खरोश देखा जा रहा है। हुक्मरान जमात कांग्रेस पार्टी के उम्मीदवार और मुकामी कांग्रेस कारकुनों ने वार्ड नंबर 11 में बड़े पैमाने पर इंतखाबी मुहिम चलाई। मुकामी कांग्रेस लीडरों ने बताया कि वार्ड नंबर 11 की कांग्रेस उम्मीदवार नसरीन बेगम माहिर तालीम है और पिछले कई सालों से वो इलाके की तरक्की के लिए काम कर रही हैं। उनकी मेहनत और अवामी मकबूलियत को देखते हुए रुकने असेंबली रोहित राव और पार्टी के जिम्मेदारों ने उन्हें उम्मीदवार बनाया है। कांग्रेस लीडरों ने उन्हें कामयाब करने के लिए वार्ड नंबर 11 में घर घर जाकर अवाम से मुलाकात की और कांग्रेस के हक में वोट देने की अवाम से अपील की। लेवंथ वार्ड में मेरे बहन को नसरीन बेगम को मैनमपल्ली हनुमंतराव साहब, एमएलए रोहित राव साहब टिकट दिए। उन लोगों के भरोसे पे जो हम लोग आज काम करें 5 साल में, एक भी घर को आज तक हम लोग आज जाके काम करें, कोई भी हमारे घर पे आने की ज़रूरत नहीं पड़ी। पूरे 11th वार्ड में सीसी ड्रेन्स कंप्लीट हो चुके हैं। आने वाले इलेक्शन में हम लोगों को भारी अक्सरियत से हाथ के निशान को वोट दे के आप लोग जिताइए। किसी का ने भी जाके ठहरने की ज़रूरत नहीं है। हम आपके घर को आके आपका काम करेंगे, आपके अच्छे में बुरे में हम लोग आपके घर को आएंगे, आपके पास रहेंगे। स्टेप बाय स्टेप पूरे सीसी रोडों का काम, दूसरे कोई सा भी काम रहो, अच्छे काम में बुरे काम में, हम आपके घर में एक मेंबर बन के आप लोगों के पूरे काम इंशाल्लाह पूरे कामों में कंप्लीट करेंगे हम। म्युनिसिपल इंतखाबात के एक हिस्से के तौर पर बीआरएस लीडर हरीश राव ने आज गजवेल में पार्टी उम्मीदवारों के हक में इंतखाबी मुहिम चलाई। उन्होंने बीआरएस उम्मीदवारों को वोट देने की अपील की। हरीश राव ने कहा कि केसीआर से पहले गजवेल में कोई तरक्की नहीं हुई थी। केसीआर ने गजवेल को तरक्की की समत दिखाई है और इसी दौरान इन्होंने वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए कहा कि कांग्रेस पार्टी अवाम से झूठे वादे करते हुए इख्तिदार में आई है। साबिक वजीर हरीश राव ने वजीर आला रेवंत रेड्डी की सख्त बयानी का जवाब दिया। उन्होंने कहा कि अभी तक किसानों को रैतु बंधु स्कीम का फायदा नहीं पहुंचा है और अगर 11 फरवरी से पहले रैतु बंधु नहीं मिला तो कांग्रेस पार्टी को रियासत की आवाम जरूर सबक सिखाएगी। म्युनिसिपल इंतखाबात में कांग्रेस पार्टी को शिकस्त यकीनी है। మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దున్న దాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలై బలై చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పైప్ పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది, నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచిగుంటాం. मेदक में म्युनिसिपल इंतखाबात को लेकर सियासी गहमा गहमी तेज हो गई है। हुक्मरान जमात और अपोजिशन बीआरएस इंतखाबात में कामयाबी के लिए एड़ी चोटी का जोर लगा रहे हैं। साबिक एमएलसी फारूक हुसैन ने कहा कि म्युनिसिपल इंतखाबात में बीआरएस पार्टी की जीत यकीनी है। रियासत की आवाम कांग्रेस की धोखेबाज पॉलिसियों से बेजार हो चुके हैं। हमारे नुमाइंदे हामिद ने म्युनिसिपल इंतखाबात पर साबिक एमएलसी फारूक हुसैन से खुसूसी बातचीत की। म्युनिसिपल इंतखाबात करीब आते जा रहे हैं, सियासी माहौल मजीद गर्म होता जा रहा है। ऐसे में म्युनिसिपल इंतखाबात के हवाले से अहम जानकारी हासिल करने के लिए आज हमारे साथ है मेदक म्युनिसिपल के इंचार्ज साबिका एमएलसी फारूक हुसैन साहब। आइए अब हम इनसे बात करेंगे। हमारा एजेंडा यही है मेदक अवाम से और मेदक म्युनिसिपालिटी के सारे प्रजों से, सारे वोटरों से कि जिस तरह बीआरएस हुकूमत में काम हुआ था 10 साल में, ये 2 साल का अरसा जो हुआ है, खासकर मुसलमानों की जुल्म-ज़्यादती
मसाजिद को इस्तेमाल करना, शहीद करना, कब्रस्तानों को शहीद करना, दरगाहें और जहाँ पर उन चिन्हों को शहीद करना, ये कांग्रेस पार्टी में हकीकत में पहले नहीं था, लेकिन रेवंत रेड्डी साहब आने के बाद इसको मैं देख रहा हूँ।